మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే అవును, చింత అనే కాయలన్నీ రాలి చివరకు కార్యం జరుగుతుందని విశదీకరించవచ్చు ఈ అంశం తెలుసుకున్నట్లయితే. కొందరు ఎంత శ్రద్ధాభక్తులతో పనులు మొదలుపెట్టినా కొన్ని అడ్డంకుల వల్ల ఆగిపోతూ ఉండడం, లేదా పని మొదలవక ముందుకెళ్లక ఇబ్బంది పడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనిషి నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటాడు. ఏం చేయాలో తోచక మనసంతా సంఘర్షణ వాతావరణం నిండి ఉంటుంది. అలాంటప్పుడు బీజాక్షరాలతో పలికే మంత్రాలు మన షట్చక్రాలను శుద్ధి చేసి ఫలించేలా చేస్తాయట. శాస్త్రీయంగానూ ఆధ్యాత్మికంగానూ మనిషికి విజయాన్ని చేకూర్చే మార్గాలు ఈ సృష్టిలో ఎప్పుడూ ఉంటాయి. ఉదాహరణకు ఓంకారం, పంచాక్షరి మంత్రం ఏ విధంగా శారీరక రుగ్మతల్ని పోగొడుతుందో, ఆంజనేయ కార్యసిద్ధి మంత్రం పఠిస్తే సంకల్పించిన పనులు కార్యరూపం దాలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదంటున్నాయి శాస్త్రాలు. అలాంటిదే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం. హనుమంతుడు సీతను వెదుక్కుంటూ సముద్రాలు దాటి లంకలో ప్రవేశించి అశోకవనంలో ఉన్న సీత దగ్గరకు వెళ్లిన సందర్భంలో శోకంలో ఉన్న సీతాదేవి హనుమంతుడికి ఒక కార్యసిద్ధి మంత్రాన్ని ఉపదేశిస్తుందట. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. సుందరకాండలోని 39వ సర్గలో 5వ శ్లోకంగా ఉన్న ఈ మంత్రాన్ని సీతాదేవి హనుమంతుడికి చెబుతూ, హనుమా, నేను దుఃఖంలో ఉన్నాను. నన్ను ఈ కష్టాల గండం నుంచి గట్టెక్కించగల ప్రబల సమర్థుడవు నువ్వే. ఇదిగో ఈ మంత్రాన్ని పఠించి సిద్ధి పొంది తద్వారా నన్ను అనుగ్రహించు. అది నీ వల్ల తప్పక సాధ్యమవుతుందని చెప్పిందట సీతమ్మ. తద్వారా సీతాదేవి చెప్పిన మంత్రాన్ని హనుమంతుడు ఏకాగ్రతతో జపిస్తూ సిద్ధి పొంది సీతాదేవి రావణుడి చెర నుండి విముక్తి పొందే మార్గాన్ని సులువు చేయగలిగినట్లు పురాణ కథనం. అందుకే ఈ మంత్రం హనుమాన్ కార్యసిద్ధి మంత్రంగా ప్రఖ్యాతి గడించింది. దీన్ని ప్రతిరోజు 108 సార్లు 40 రోజుల పాటు ఏకదీక్షతో పఠించడం వల్ల అనుకున్న పనులు తప్పక క్రమంగా జరుగుతాయని ప్రతీతి. భగవంతుడిపైన పెట్టిన నమ్మకం మనిషిని క్రమశిక్షణ వైపు క్రమంగా నడిపిస్తుంది. సంకల్పం, ఏకాగ్రత, సాధన తద్వారా మనిషిని అన్ని విధాలా విజయం వైపు తీసుకువెళుతుంది ఆంజనేయ కార్యసిద్ధి మంత్రం. అంత శక్తివంతమైనది ఆంజనేయ కార్యసిద్ధి మంత్రం.